జై శ్రీరామ్. భక్తుల పాలిట వజ్రపంజరం, సకల ఆపదలను హరించే దివ్య కవచం శ్రీ రామరక్ష స్తోత్రం. ఈ స్తోత్రం వెనుక ఒక అద్భుతమైన నేపథ్యం ఉంది. పరమశివుడు బుధకౌశిక మునికి స్వప్నంలో ప్రత్యక్షమై ఈ స్తోత్రాన్ని అనుగ్రహించారు. నిద్రలేవగానే ఆ ముని శివుడు చెప్పినట్లుగా అక్షరం పొల్లుపోకుండా లిఖించిన పరమ పవిత్రమైన స్తోత్రం ఇది. ఈ స్తోత్ర పారాయణం వల్ల కలిగే ఫలితం అనంతం. ప్రతి శ్లోకం మన శరీరంలోని ప్రతి భాగాన్ని రామనామ రక్షణలో ఉంచుతుంది. భయం, అనారోగ్యం, మానసిక అశాంతితో బాధపడే వారికి ఇది ఒక మహా ఔషధం. రామనామస్మరణతో కూడిన ఈ దివ్య పారాయణాన్ని ఇప్పుడు భక్తి శ్రద్ధలతో వీక్షిద్దాం. లోక కళ్యాణం కోసం భావితరాలకు మన సంప్రదాయాలను అందించాలనే ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ చిరు ప్రయత్నం ఒక ఆధ్యాత్మిక యజ్ఞం వంటిది. ఈ పవిత్ర కార్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మా కోరిక. శ్రీరామనామ ప్రచారంలో మాకు సహకరిస్తూ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. జై శ్రీరామ్. ఓం అస్య శ్రీరామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామచంద్రో దేవత అనుష్టుప్ ఛందః సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్ర జపే వినియోగః. శ్రీరామరక్షా స్తోత్రమనే మంత్రానికి బుధకౌశికుడు ఋషి, సీతాసమేత శ్రీరామచంద్రుడు అధిదేవత, అనుష్టుప్ ఛందస్సు సీతాదేవి శక్తిగా, శ్రీ హనుమంతుడు కీలకంగా ఉన్న ఈ స్తోత్రాన్ని ఆ శ్రీరామచంద్రుని సంపూర్ణ అనుగ్రహం మరియు ప్రీతి కలగడం కోసం జపిస్తున్నాను. ధ్యానం ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసో వసానం నవకమలదలస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢసీతముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రం. మోకాళ్ళ వరకు సాగిన బాహువులు కలిగి, ధనుర్బాణాలను ధరించి, పద్మాసనంలో ఆసీనుడై ఉన్నవానిగా, బంగారు వన్నె పీతాంబరాలను ధరించి, వికసించిన తామరల వంటి కన్నులతో ప్రసన్నంగా ఉన్నవానిగా, తన వామభాగంలో ఉన్న సీతాదేవి ముఖారవిందాన్ని వీక్షిస్తూ మేఘశ్యామ వర్ణంతో నానా ఆభరణాలు మరియు జటాజూటాన్ని ధరించిన ఆ శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిస్తున్నాను. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రఘునాథుడైన శ్రీరామచంద్రుని చరిత్ర 100 కోట్ల శ్లోకాలతో కూడిన మహావిస్తారమైనది. అందులోని ఒక్కొక్క అక్షరము కూడా మానవుల యొక్క సమస్త మహాపాపాలను నశింపజేస్తుంది. ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీలక్ష్మణోపేతం జటాముకుటమండితం. నల్ల కలువల వంటి శ్యామవర్ణము కలిగి, తామర రేకుల వంటి కన్నులు కలవానిని, జానకీదేవి మరియు లక్ష్మణునితో కూడి ఉండి జటలనే కిరీటముగా ధరించిన ఆ శ్రీరామచంద్రుణ్ణి ధ్యానించి సాసితూనధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం. ఖడ్గము, అమ్ముల పొది, ధనుర్బాణాలను ధరించి రాక్షసులను అంతం చేసేవానిని, ఈ జగత్తును రక్షించడం కోసం తన లీలతో అవతరించినవాడు, పుట్టుక లేనివాడు మరియు సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మను ధ్యానిస్తున్నాను. రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదాం శిరో మే రాఘవః పాతు పాలం దశరథాత్మజః. సమస్త పాపాలను హరించేది, కోరిన కోర్కెలను తీర్చేది అయిన ఈ రామరక్ష స్తోత్రాన్ని బుద్ధిమంతులు పఠించాలి. రాఘవుడు నా శిరస్సును, దశరథపుత్రుడైన శ్రీరాముడు నా నుదురును రక్షించుగాక. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్ర ప్రియః శృతి
घ्राणं पातु मखत्राता मुखं सौमित्रिवत्सलः కౌసల్యానందనుడు నా కళ్ళను, విశ్వామిత్రునికి ప్రియమైన వాడు నా చెవులను రక్షించుగాక. యజ్ఞ సంరక్షకుడైన శ్రీరాముడు నా ముక్కును, లక్ష్మణునిపై ప్రేమగలవాడు నా ముఖమును రక్షించుగాక. जिह्वां विद्यानिधिः पातु कण्ठं भरतवन्दितः स्कन्धौ दिव्यायुधः पातु भुजौ भग्नेशकार्मुकः సకల విద్యలకు నిధి అయిన శ్రీరాముడు నా నాలుకను, భరతునిచే పూజించబడినవాడు నా కంఠమును రక్షించుగాక. దివ్యాయుధాలను ధరించినవాడు నా భుజాలను, శివధనస్సును విరిచినవాడు నా బాహువులను రక్షించుగాక. करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः సీతాపతి నా చేతులను, పరశురాముని జయించినవాడు నా హృదయమును రక్షించుగాక. ఖర సంహారి నా శరీర మధ్యభాగాన్ని, జాంబవంతునికి ఆశ్రయమిచ్చినవాడు నా నాభిని రక్షించుగాక. सुग्रीवेशः कटी पातु सक्थिनी हनुमत्प्रभुः ऊरूरघूत्तमः पातु रक्षः कुलविनाशकृत् సుగ్రీవ ప్రభు నా నడుమును, హనుమత్ ప్రభువు నా తుంటి భాగాన్ని రక్షించుగాక. రాక్షస వంశాన్ని నాశనం చేసిన రఘురాముడు నా తొడలను రక్షించుగాక. जानुनी सेतुकृत् पातु जङ्घे दशमुखान्तकः पादो विभीषणः श्रीदः पातु रामोऽखिलं वपुः సముద్రంపై వారధిని నిర్మించినవాడు నా మోకాళ్లను, రావణాసురుని సంహరించినవాడు నా పిక్కలను రక్షించుగాక. విభీషణునికి ఐశ్వర్యాన్ని ప్రసాదించినవాడు నా పాదాలను రక్షించుగాక. ఈ విధంగా శ్రీరామచంద్రుడు నా పూర్తి శరీరాన్ని రక్షించుగాక. एतां रामबलोपेतां रक्षां यः सुकृती पठेत् सचिरायुः सुखी पुत्री विजयी विनयी भवेत् రామబలంతో కూడిన ఈ రక్షాస్తోత్రాన్ని పుణ్యాత్ముడై పఠించేవాడు దీర్ఘాయుష్మంతుడు, సుఖవంతుడు, పుత్రవంతుడు, విజయవంతుడు మరియు వినయశీలి అవుతాడు. पातालभूतलव्योमचारिणश्चद्मचारिणः न द्रष्टुमपि शक्तास्ते रक्षितं रामनामभिः పాతాళంలో, భూమిపై లేదా ఆకాశంలో తిరుగుతూ మాయారూపాలతో సంచరించే దుష్టశక్తులు రామనామముతో రక్షించబడుతున్న వారిని కనీసం కన్నెత్తి కూడా చూడలేవు. रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन् नरो न लिप्यते पापैर्भुक्तिं मुक्तिं च विन्दति రామ, రామభద్ర, రామచంద్ర అని నిరంతరం స్మరించే మానవుడు ఎటువంటి పాపాలకు లోను కాకుండా ఈ లోకంలో భోగభాగ్యాలను, మరణాంతరం మోక్షాన్ని పొందుతాడు. जगज्जयित्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितं यः कण्ठे धारयेत्तस्य करस्थाः सर्वसिद्धयः జగత్తునంతటినీ జయించగల ఏకైక మంత్రమైన రామనామముతో రక్షింపబడుతున్న ఈ స్తోత్రాన్ని కంఠస్థం చేసి ధరించిన వారికి సమస్త సిద్ధులు అరచేతిలో ఉండి వశమవుతాయి. वज्रपञ्जरनामीदं यो रामकवचं स्मरेत् औव्याहताज्ञः सर्वत्र लभते जयमङ्गलम् వజ్రపు పంజరం వంటి శక్తివంతమైన ఈ రామకవచాన్ని స్మరించుకునే వ్యక్తికి ఎక్కడ ఆటంకం లేని ఆజ్ఞాబలం చేకూరుతుంది మరియు సర్వత్ర జయము, మంగళము లభిస్తాయి. आदिष्टवान् यथा स्वप्ने रामरक्षामिमां हरः तथा लिखितवान् प्रातः प्रबुद्धो बुधकौशिकः పరమశివుడు స్వప్నంలో ఈ రామరక్ష స్తోత్రాన్ని ఏ విధంగా ఆదేశించారో బుధకౌశిక ఋషి మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే అదే విధంగా దీనిని లిఖించారు. आरामः कल्पवृक्षाणां विरामः सकलापदाम् अभिरामस्त्रिलोकानां रामः श्रीमान् सनः प्रभुः కల్పవృక్షాలతో కూడిన తోట వంటివాడు, సమస్త ఆపదలను అంతం చేసేవాడు మరియు 3 లోకాలకు అత్యంత ప్రియమైనవాడు ఆ శ్రీరామచంద్రుడే మా ప్రభువు. तरुणौ रूपसम्पन्नौ सुकुमारौ महाबलौ
పుండరీకవిశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ. యవ్వనంలో ఉన్నవారు రూపవంతులు, సుకుమారులు మరియు గొప్ప బలశాలులైన వారు తామర రేకుల వంటి విశాలమైన కన్నులు కలిగి నారవస్త్రాలను కృష్ణాజినమును ధరించిన ఆ రామలక్ష్మణులను ధ్యానిస్తున్నాను. ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. కందమూలాలను, ఫలాలను ఆహారంగా తీసుకుంటూ ఇంద్రియ నిగ్రహం కలిగి బ్రహ్మచర్యమును పాటిస్తున్న తాపసులైన దశరథపుత్రులు, సోదరులైన ఆ రామలక్ష్మణులు మనల్ని రక్షించుగాక. శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతాం రక్షః కులనిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ. సమస్త ప్రాణులకు శరణు ఇచ్చేవారు, విలుకాడులందరిలోనూ శ్రేష్ఠులైన వారు మరియు రాక్షస వంశాన్ని అంతం చేసేవారైన ఆ రఘువంశ శ్రేష్ఠులు మనలను కాపాడుదురుగాక. ఆత్తసజ్జధనుషా విశుస్పృశా వక్షయాశుగనిషంగ సంగినౌ రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్చతాం. సంధించిన విల్లును ధరించి బాణాలను తాకుతూ ఎన్నటికీ తరిగిపోని బాణాలు గల అమ్ముల పొదిని ధరించిన రామలక్ష్మణులు నన్ను రక్షించడం కోసం నా మార్గంలో ఎల్లప్పుడూ నా ముందే నడుచుదురుగాక. సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువ గచ్చన్మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః. యుద్ధానికి సిద్ధమై కవచమును, ఖడ్గమును, ధనుర్బాణాలను ధరించి యవ్వనంతో ప్రకాశించే శ్రీరాముడు లక్ష్మణునితో కూడి ప్రయాణిస్తూ మన మనోరథాలను నెరవేరుస్తూ మనల్ని రక్షించుగాక. రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలి కాకుత్స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః. దశరథపుత్రుడు, శౌర్యవంతుడు, లక్ష్మణుడు వెన్నంటి ఉండే బలశాలి, కాకుత్స వంశీయుడు, పరిపూర్ణ పురుషుడు, కౌసల్యానందనుడు మరియు రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముడిని స్మరిస్తున్నాను. వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః జానకీ వల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః. వేదాంతాల ద్వారా తెలుసుకోదగినవాడు, యజ్ఞాలకు ప్రభువు, పురాణాలలో కీర్తింపబడిన పురుషోత్తముడు, సీతాదేవికి ప్రియమైన భర్త, ఐశ్వర్యవంతుడు మరియు కొలవలేని పరాక్రమం కలవాడైన శ్రీరాముడిని స్మరిస్తున్నాను. ఇత్యేతాని జపన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః. నా భక్తుడై శ్రద్ధతో ఈ నామాలను నిత్యం జపించేవాడు అశ్వమేధయాగం చేసిన దానికంటే ఎక్కువ పుణ్యాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. రామం దూర్వాదలశ్యామం పద్మాక్షం పీతవాససం స్తువంతి నామభిర్దివ్యైర్నతే సంసారినో నరాః. గరిక వంటి శ్యామవర్ణము కలవాడు, తామర కన్నులు గలవాడు మరియు పీతాంబరధారి అయిన శ్రీరాముడిని ఈ దివ్యనామాలతో స్తుతించేవారు తిరిగి ఈ సంసార చక్రంలో చిక్కుకోరు. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం. లక్ష్మణుని అన్నగారు, రఘువంశ శ్రేష్ఠుడు, సీతాదేవి భర్త, సుందరమైన రూపం కలవాడు, కాకుత్స వంశీయుడు, కరుణాసముద్రుడు, గుణనిధి, బ్రాహ్మణ ప్రియుడు, ధర్మాత్ముడు, రాజులకు రాజు, సత్యవాక్కు కలవాడు, దశరథపుత్రుడు, శ్యామవర్ణము కలవాడు, శాంతస్వరూపుడు, లోకానికి ప్రియమైనవాడు, రఘుకుల తిలకుడు మరియు రావణుని శత్రువైన ఆ రాఘవునికి నమస్కరిస్తున్నాను.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రాముడు, రామభద్రుడు, రామచంద్రుడు సృష్టికర్త, రఘువంశానికి ప్రభువు, లోకనాథుడు మరియు సీతామహాసాధ్వి భర్త అయిన ఆ శ్రీరామచంద్రుడికి నమస్కారము. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. రఘువంశనందనుడైన రామ, భరతుని అన్నవైన రామ, యుద్ధమునందు శత్రువులకు భయంకరుడవైన రామ, ఓ రామచంద్ర ప్రభు మీకు నమస్కారము. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామచంద్రుని పాదాలను మనసుతో స్మరిస్తున్నాను. శ్రీరామచంద్రుని పాదాలను వాక్కుతో కీర్తిస్తున్నాను. శ్రీరామచంద్రుని పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ శ్రీరామచంద్రుని పాదాలనే శరణు వేడుతున్నాను. మాతా రామో మత్పితా రామచంద్రః స్వామీ రామో మత్సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాణ్యం జానే నైవ జానే న జానే. రాముడు నాకు తల్లి, రామచంద్రుడు నాకు తండ్రి, రాముడు నాకు ప్రభువు, రామచంద్రుడు నాకు మిత్రుడు. దయామయుడైన ఆ రామచంద్రుడే నా సర్వస్వము. ఆయన తప్ప మరొక దైవాన్ని నేను ఎరుగను. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. ఎవరికి కుడివైపున లక్ష్మణుడు, ఎడమవైపున జానకీదేవి, ఎదురుగా హనుమంతుడు కొలువై ఉంటారో అటువంటి రఘువంశనందనుడైన ఆ శ్రీరాముడికి నమస్కరిస్తున్నాను. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. లోకానికే అందమైనవాడు, యుద్ధరంగంలో ధైర్యవంతుడు, తామర కన్నులు కలవాడు, రఘువంశానికి ప్రభువు మరియు కరుణాస్వరూపుడైన ఆ శ్రీరామచంద్రుడిని శరణు వేడుతున్నాను. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనసు వంటి వేగం కలవాడు, గాలి వంటి వేగం కలవాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయుదేవుని కుమారుడు మరియు వానర సమూహానికి నాయకుడైన ఆ శ్రీరామదూతను శరణు వేడుతున్నాను. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. కవిత్వం అనే చెట్టు కొమ్మపై కూర్చుని రామరామ అనే మధురమైన అక్షరాలను మధురంగా పాడుతున్న వాల్మీకి అనే కోకిలకు నేను నమస్కరిస్తున్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను తొలగించేవాడు, సమస్త సంపదలను ఇచ్చేవాడు మరియు లోకానికి ప్రియమైన వాడైన ఆ శ్రీరామచంద్రుడికి నేను పదే పదే నమస్కరిస్తున్నాను. భర్జనం భవబీజానాం మర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. రామరామ అనే నామస్మరణ సంసారమనే జన్మ కర్మల విత్తనాలను కాల్చివేస్తుంది, సుఖ సంపదలను సమకూరుస్తుంది మరియు యమదూతలను దరిచేరకుండా భయపెట్టి తరిమివేస్తోంది. రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహతా నిశాచరచమూః రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోऽస్మ్యహం రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర. రాజశ్రేష్ఠుడైన రాముడే ఎల్లప్పుడూ విజయము పొందును.
లక్ష్మీపతి అయిన ఆ రాముడినే భజిస్తున్నాను. రామునిచే రాక్షస సేనలు అంతమొందించబడ్డాయి. అటువంటి రాముడికి నమస్కారము. రాముని కంటే గొప్ప ఆశ్రయం మరొకటి లేదు. నేను ఆ రాముని దాసుడను. నా చిత్తము ఎల్లప్పుడూ రాముని యందే లీనమై ఉండుగాక. ఓ రామా, నన్ను ఉద్ధరించుము. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓ పార్వతి, మనోహరమైన రామనామమునందు నేను రమిస్తుంటాను. రామ 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 అని 3 సార్లు స్మరిస్తే అది విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది శ్రీ బుధకౌశికముని విరచితం శ్రీరామరక్షా స్తోత్రం సంపూర్ణం. బుధకౌశిక ముని చేత రచింపబడిన శ్రీ రామరక్షా స్తోత్రం ఎంతటితో సమాప్తమైనది. లోక కళ్యాణం కోసం భావితరాలకు మన సంప్రదాయాలను అందించాలనే ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ చిరు ప్రయత్నం ఒక ఆధ్యాత్మిక యజ్ఞం వంటిది. ఈ పవిత్ర కార్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మా కోరిక. శ్రీరామనామ ప్రచారంలో మాకు సహకరిస్తూ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. జై శ్రీరామ్.